స్కూల్ జగిత్యాల. మాది సాఫ్ట్వేర్ కంపెనీ అన్నట్టు. మేము B2G గవర్నమెంట్తో ఒక బిజినెస్ మాట్లాడడానికి వచ్చాం. మనం ఈ ప్రాబ్లమ్ని చెప్పేది ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఒక స్టూడెంట్ స్కూల్ దాకా వస్తాడు, సీసీ కెమెరాలు ఉండే అదృష్టవంతుడు, కానీ సీసీ కెమెరాలో పడడు, చిన్నగా ఉండో ఎక్కడ ఉంటాడు. వాడు 2-3 డేస్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి పోలేదు. స్కూల్కు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, స్కూల్ కాడ దింపాడు, 8 దగ్గర దింపాడు, కానీ స్కూల్కు రాలేదు. అట్లా పేరెంట్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసాడు, సీసీటీవీ వాళ్ళు చూసాడు, వల్ల చెకింగ్ ప్రాబ్లం అవుతుంది. మనం ఎఫ్ఐఆర్ చేసినాం కదా, అందులో ఆబ్సెంట్ ఉన్నాడు, మన అటెండెన్స్ కూడా ఆబ్సెంట్ ఉన్నాడు. కానీ నేను పంపినా సార్, మేము ఇక్కడనే స్కూల్ దగ్గర డ్రాప్ చేసినాం సార్ అని వాళ్ళు అంటారు. ప్రాబ్లం ఏంటి మరి, ఎక్కడ అవుతుంది? ఎఫ్ఐఆర్ చేసినప్పుడు IVRS ద్వారా కానీ ఒక SMS కానీ కన్ఫర్మేషన్ పేరెంట్స్కి వెళ్ళాలి, అవునా కదా? IVRS కన్ఫర్మేషన్ వెళ్ళలేదు అని కావాలి కదా. అక్కడ మళ్ళీ చెక్అవుట్ అవుతుంది, మనం కూడా చెక్అవుట్ అవుతున్నాం కదా, పిల్లవాళ్ళు కూడా చెక్అవుట్ అవుతున్నాడు. యువర్ చైల్డ్ ఈస్ లీవింగ్ స్టూడెంట్స్ అని ఒక కన్ఫర్మేషన్ మళ్ళీ పేరెంట్స్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు సోర్స్ వెళ్ళలేదు, ఈ టైం వరకు వస్తాడు, మధ్యలో వాడు ఎక్కడ పోకుండా అవుతుంది, మనకు ఒక ట్యాగ్ వేసినట్టు అవుతుంది కదా. ఇది చాలా ప్రాబ్లం ఫేస్ అయినాం మేము. అందుకే మా సాఫ్ట్వేర్ ఈజీ వర్క్ అన్నట్టు దీనికి ఒక సాఫ్ట్వేర్ ప్లీజ్. మళ్ళీ ఒకసారి FRS సర్వర్ చాలా కెపాసిటీ తక్కువ, మనం అందరూ ఒకే టైం వేసరికి పడతలేదు. ఒకసారి చూసిన మీరు పడతలేదు, దాన్ని కూడా బిల్ చేస్తాం మా ఈజీ సాఫ్ట్వేర్. సో కన్సల్ట్ చేయండి. WRC బాయ్స్ ఇచ్చోవడం అది ట్రైబల్ వెల్ఫేర్ అండి, గురుకులం. యాక్చువల్గా ఇది పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ నాకు మాత్రం 100% ఉపయోగపడిందండి. వై బికాస్ బయట టీచర్నే కావచ్చు, ఐఎమ్ అపాయింటెడ్ 2018. చాలా సఫర్ అయ్యాను. లోపల ఇన్నర్గా మాత్రం ఏదైనా బిజినెస్ చేయాలి అనే కోరిక ఎప్పటికీ చచ్చిపోలేదండి. ఓకే, ఇప్పటికీ చచ్చిపోలేదు. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సో బిజినెస్ అనేటువంటిది ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పటికీ సిన్స్ నిన్న ఫ్లవర్ గురించి సార్ చెప్పారు. ఎవరు ఫ్లవర్ బిజినెస్ సార్ యోగేష్ ఎస్ ఫ్లవర్ సంబంధించిన బిజినెస్ గురించి చెప్పారు. ఆల్రెడీ ఒక ఆఫీస్ మాట్లాడాను, అలాగే పెట్టేశాను. ఇది చెయ్యాలా వద్దా, 1 పైసాల ఆలోచన, చేస్తే లాభం వస్తుందా, లాభాన్ని పక్కన పెట్టేస్తే ఇది చేయడం వల్ల నా కింద ఎంతమంది వర్కర్స్ కావాలి, వాళ్ళకి సాలరీస్ ఇది కావాలి, సో ఎంత ఇవ్వాలి. దీనివల్ల నేను అంటే మీన్స్ నేను టీచర్ని కాబట్టి చేయలేకపోవచ్చు, బట్ సజెషన్స్ అయితే ఇవ్వగలను. సో మా మిస్సెస్ని ఈ బిజినెస్లోకి ఎంకరేజ్ చేశాను, ఫ్లవర్ బిజినెస్లోకి. ఆమె పేరు మీద వారాహి ఒకటి ఈవెంట్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను, వారాహి. సో రిజిస్ట్రేషన్ కూడా రీసెంట్గా అయిపోయింది. బట్ ఇది చెయ్యాలా కదా, ఈ బిజినెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత డైవర్గా స్టెప్ తీసుకుంటానని డిఫరెంట్గా చేయబోతున్నాను ఫ్లవర్ బిజినెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సపోర్ట్ టీమ్స్ మీ ద్వారా సార్. ఎందుకంటే దీనివల్ల నేను ఒక్కటి బాగుపడడం కాదు, నా కింద వర్కర్స్ పిల్లలు చాలామంది ఇప్పుడు ఏంటంటే జాబ్స్ లేక బయట తిరిగే వాళ్ళకి జాబ్స్ అంటే ఒక రకమైన ఒక 10,000 నేను సాలరీ ఇవ్వగలుగుతాయి ఒక నలుగురికి. నిజంగా దానికంటే పెద్ద వాళ్ళకి అచీవ్మెంట్ కాదనుకుంటారు. ఎందుకంటే ఏమీ లేని వాళ్ళకి 10,000 చాలా ఎక్కువ ఈ జనరేషన్లో అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమి ఎడ్యుకేషన్ రాదు, ఏమి రాదు. సో అలాంటి వాళ్ళకి నేను 100% సపోర్ట్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. సో దట్స్ వన్ థింగ్. నేను పిల్లలకి యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు మై, నిజంగా చెప్పాలంటే నా కోసమే ఇది. నేను ఒక డిజైనర్ని ఇక్కడే హైదరాబాద్లో JNTలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కూడా ఇక్కడే కంప్లీట్ చేశాను. సో ఇదంతా డిజైన్ ఒక ప్రోడక్ట్ అనేటువంటిది బయటకు వెళ్తే ఆడియన్స్లో కొన్ని సంవత్సరాలు పనిచేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. ఒక ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్కి బ్రాండింగ్ ఎలా చేయాలి, ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, దీనికి ఏ టైప్ ఆఫ్ లోగో ఉంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేటువంటిది ఫార్మర్కి సంబంధించిందా, లేదంటే
ఏదైనా స్టూడెంట్స్ సంబంధించిందా, ఎంప్లాయీకి సంబంధించిందా. సో ప్రోడక్ట్ని తగ్గట్టు డిజైన్ చేయడం నా పని అనమాట. సో అందరినీ దృష్టి పెట్టుకోవాలి. ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనగలగాలి, లో క్లాస్ వాళ్ళు కూడా కొనగలగాలి, హై క్లాస్ వాళ్ళు కూడా దీన్ని చీప్ అని చెప్పేసి అనుకోకూడదు ఒక ప్రోడక్ట్ని. సో ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని చేయాలనేటువంటిది నేను చేశాను. కొన్ని సంవత్సరాలు ఆడియన్స్లో పనిచేసినప్పుడు నాకు ఈ అనుభవం ఉందండి. అలాగే బిజినెస్ కంటెంట్ దగ్గరకు వచ్చేసింది. బిజినెస్ ఎలా చేస్తే బాగుంటుంది, నాకు బాగా తెలిసిన బిజినెస్ అంటే డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ మార్కెటింగ్. అంటే మామూలుగా ఒక వస్తువుని మీరు అన్నారు నిన్న ఓలా ఊబర్ అన్నారు. నేను వచ్చేటప్పుడు ఇక్కడ రోడ్డు మీద దిగేసి అక్కడ నుంచి ఆటో పట్టుకొని వచ్చానండి. ర్యాపిడో తీసుకొని వచ్చాను ఇక్కడ. కానీ ఎంతో కొంత ఛార్జెస్ అని మా కొలీగ్స్ తెలుసు. అక్కడ కస్టమర్ ఉన్నాడు, ఇక్కడ రిసీవర్ ఉన్నాడు. సారీ, ఇక్కడ ఏమంటుందని కస్టమర్ ఉన్నాడు, సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. మధ్యలో ఈ ర్యాపిడో ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాపిడో ఇప్పుడు ఆటో అయినా ప్రొవైడ్ చేస్తున్నాడు సర్వీస్, మనము కస్టమర్గా తీసుకుంటున్నాం సర్వీస్. ఈ ర్యాపిడో ఎవరు మధ్యలో? బ్రోకర్. రైట్ మంచిగా చెప్పాలంటే అదే రైట్. ఆయన ఈరోజు కోట్లు సంపాదిస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఆయన చేసే పనేం లేదు, ఆయనకు ఈయనకు మధ్యలో వారధి అంతే. సో నిజంగా చెప్పాలంటే ఈరోజు అమెజాన్ చేసేదాన్ని, అమెజాన్ ఎప్పుడు వస్తువులు అమ్మదండి. అమెజాన్ దానికి కావాల్సినటువంటి అవకాశాలను కల్పిస్తుంది అంతే. ప్రోడక్ట్ అమ్మేవాడు వేరేవాడు, కొనేవాడు వేరేవాడు, కానీ మధ్యలో తీసుకుంటున్నది ఎవరు? కొనేవాడు తీసుకుంటున్నాడు. మధ్యలో ఈ ప్రొవైడ్ చేస్తున్నాడు. జస్ట్ ఈ వస్తువును ఇప్పుడు నేను కస్టమర్ని నేనే అమ్మేసుకోవాలి, నేనే దాంట్లో పెట్టేసి జస్ట్ నీకు కావాల్సిన పార్సల్ చేయడం కావచ్చు, దానికి సంబంధించిన రేట్లను అంటే దాంట్లో ఎంటర్ చేయడం వరకే ఈ అమెజాన్ పని. ఇంకా ఈ మొత్తము కస్టమర్కి ప్లస్ అలాగే సర్వీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం బెనిఫిట్ కాదండి. మధ్యలో ఉన్న వాళ్ళకి నాకు తెలిసి ఒక 30 to 40% బెనిఫిట్ పోతుంది. సో దీనివల్ల అమెజాన్ వాడు బాగుపడుతున్నాడు, ఫ్లిప్కార్ట్ వాడు బాగుపడుతున్నాడు. చేసే పనులేం లేదు, ప్రోడక్ట్ ఒకరిది, సర్వీస్ అంటే వినియోగం ఒకరిది అయితే తయారు చేయడం ఒకరు, మధ్యలో తీసుకునే వాళ్ళే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్ ఇట్లాంటివి ఏమైనా వాడారంటే ఇవి. సో కాబట్టి మనం కూడా ఇట్లాంటి ప్రోడక్ట్ని, నా దగ్గర ఏం లేదు, ఫ్లవర్ వేరే దగ్గర నుంచి వస్తాయి, నేను జస్ట్ పబ్లిక్కి సర్వ్ చేస్తాను అంతే. సో ఆ రకంగా నాది కూడా. సో ఇది కూడా బిజినెస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తెలిసింది. ఇంకొక విషయం షార్ట్గా రైట్, ఈ అవకాశం నాకు ఇక్కడ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. స్పీకర్స్కి నిజంగా ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే ఎందుకంటే చాలా చక్కగా చెప్పారు. 2 days నుంచి అప్లై చేస్తున్నాను. అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యేలా, కొందరు వినకపోయినా ఏం చేసినా పర్లేదు, నేను చెప్పడం నా ధర్మం అన్నట్టు 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, వన్ మోర్ థింగ్, ఎంటర్ప్రీనర్షిప్లో మా పిల్లలకి నేను టీచింగ్ కంటే చెప్పేది ఎక్కువ బిజినెస్ గురించే చెప్తాను. డైరెక్ట్ మార్కెటింగ్ చేయండి, బయటకు వెళ్ళిన తర్వాత బిజినెస్ అంటే ఏ అవకాశం లేదు, జాబ్ లేదు అంటే ఈ రకంగా ఆలోచించండి, ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, రూపాయలు వచ్చిన పని లేదు, రేపు 10 రూపాయలు వస్తాయి, డెఫినెట్ దాన్ని నమ్ముకోండి. పిల్లలకి చెప్పేది ఎందుకంటే చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారండి. మాకు జాబులు లేవు, ఆ పరిస్థితులు ఏంటి, మాకు ఎవడిస్తారు జాబ్, నేను చదువుకున్నది ఇంతే. సో అలాంటి వాళ్ళకి నేను పిల్లలకి చాలా మటుకు ఇంటర్మీడియట్ పిల్లలకి నేను చెప్పేది 5th, 6th, 7th, బట్ మా దాంట్లో యూఆర్జేసీ ఉంది, కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి మోటివేట్ చేస్తానండి. సో చదువు పక్కన పెట్టాలి, మీకున్న టాలెంట్ కూడా వస్తే ఎదుగుతావు అని చెప్పేసి. సో ఆ రకంగా చాలామంది పిల్లలకి ఎంటర్ప్రీనర్షిప్ గురించి చెప్పడం, సో డైలీ నాది ఒక హ్యాపీ అయిపోయింది. సో దాంతోపాటు రీసెంట్గా మా పిల్లలు సైన్స్ ఫేర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎవరైనా ఉండుంటారు, సైన్స్ ఫేర్లో మా పిల్లలు ఫస్ట్ వచ్చారండి. సైన్స్ ఫేర్లో మా యూఆర్జీసీ ఇచ్చోడ పిల్లలు ఫస్ట్ వచ్చారండి. ఎందుకు వచ్చారంటే రీసెంట్గా వాళ్ళు ఒక అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తారండి. నెక్స్ట్ డే ఫార్మా డే ఉండేది, నేను చెప్పాల్సింది చెప్పలేకపోయాను. చాలామంది ఫార్మర్స్ చెరువులోకి నైట్ పూట కానీ కరెంట్ లేనప్పుడు లేదా కరెంట్ ఉన్నప్పుడు బట్ చెరువులో వెళ్ళేసి మోటార్ పెట్టాలి, సో లేదంటే పందులు వస్తున్నాయి చూడడానికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు టార్చ్ లైట్ ఒకటే ఉంటుంది, ఇంకా వేరే ఏమి ఉండదు. సో అదే టార్చ్ లైట్లో మా స్టూడెంట్ ఏం చేస్తారంటే
సెన్సార్ని ఫిట్ చేస్తారండి. ఎందుకంటే చీకట్లో వెళ్తున్నప్పుడు ఏ పాము ఎక్కడ ఉందో తెలియదు, వేరే ఏదైనా జంతువు పక్కన ఉన్నదో తెలియదు. సో ఏంటంటే ఆ సెన్సార్ అనేటువంటిది ఏదైనా తన చుట్టూ ఒక ఫార్మర్కి చుట్టూ ఒక 10 మీటర్ల సరౌండింగ్లో అన్ని మేనేజ్ చేయడం అయిపోయింది. Entrepreneurship. These 3 words are related to 3 courses in our intermediate level. Innovation and designing will be with MPC and BPC students, whereas entrepreneurship is completely with CEC students, where they are going to learn about their commerce, accountancy, and the marginal cost, the fixed cost, and the profit analysis. So completely these 3 subjects are different, whereas after coming here they have collaborated all these 3 subjects and they have trained us in such a way that we can teach our students that these subjects are not different. They are all interrelated and we can become a good entrepreneurs using those ideas. So STEM is very important. So I am a postgraduate from commerce. So one of our students asked that why you are not good at studies, why do you want to pass in intermediate? He told, I want to just pass, that's all. I doesn't want to work hard too much. So we asked, what is the reason behind it? He told that, ma'am, I want to start a business related to milk business. So now at that time he asked us, ma'am, how to start up? What are the needs? What am I to do to start up a business? That time literally just we have told them that you should have the initial amount and you should have so and so etc. etc. But after coming here, now I could know that what are the core values of starting up a small setup. Now, if one student have asked me that question, but now I have a solution that I can give that solution to all my students to be a good entrepreneurs. Thank you. ఇక్కడ నేను తెలుగులోనే మాట్లాడతాను. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో 3 రోజుల ఇన్నోవేషన్ కార్యక్రమానికి ఇక్కడికి మనకు రప్పించి ఇంత మంచి సౌకర్యాలు కల్పించి మన శ్యామ్ సార్ అండ్ సందీప్ సార్ అండ్ శ్రీనాథ్ సార్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు ఫెసిలిటేటర్గా ఉంటూ అనేక విషయాల పట్ల మనం ఇక్కడ 3 డేస్లో చర్చించుకోవడం జరిగింది. మరి మనము ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను ఇక్కడ సార్లు ఏమనంటే చిన్న చిన్నవి అనిపిస్తాయి, కాగితాలతో తయారు చేయడం, ప్లాస్టిక్తో తయారు చేయడం, ఇంకా ఏవి వేరే వేరే పరికరాని వాటితో తయారు చేయడానికి ఇంత పెద్దగా ఇక్కడ ఇంత డబ్బులు, అకామిడేషన్, ఇంజనీరింగ్ కాలేజీ, దీనికి ఒక ఎమ్మెల్యే ఎంపీ వచ్చి ఇనాగ్రేషన్ చేయడం ఏంటి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏం నేర్చుకుంటే మనం ఏం చెప్పలేకపోతాం. దాంట్లో లీనమైతేనే ఆ సబ్జెక్ట్లోకి మనము దూసుకుపోవాలి. ఏం నేర్చుకుంటున్నాము, ఏం నేర్చుకున్నాము, ఏం చెప్పారు, మనం రేపు పోయి ఫీల్డ్ మీద మన స్కూల్లో మన పిల్లలకి ఏం నేర్పిస్తామనేటటువంటిది ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది దాంట్లో ఉన్న లాజికల్ థింకింగ్ ఏంటిది, దాని యొక్క వాల్యూ ఏందనేది మనకు తెలుస్తుంది సార్. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే ఆ కార్యక్రమంలో నువ్వు లీనం అవుతావో అప్పుడే దాని యొక్క వాల్యూ తెలుస్తుంది, దాని యొక్క అవుట్పుట్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా వస్తాయి సార్. ప్లాస్టిక్ బాటిల్ పేపర్ ఏముంది సార్, దాంతో ఏం తయారు చేస్తే మన జీవితం మారుతుందా అని చెప్పేసి అనుకుంటాం. కానీ అదే ప్లాస్టిక్ బాటిల్ తోటి కానీ ఆ కలర్ పేపర్ తోటి కానీ పిల్లవాడితో ఏదైనా ఒక ఇన్నోవేషన్ చేపిస్తే వాడు చేసిన దాన్ని ప్రజెంటేషన్ చేసి వాళ్ళకి అప్రిషియేట్ చేస్తే వాడు ఇంకొక డిఫరెంట్ వేలో థింక్ చేస్తాడు, డిఫరెంట్ వేలో ఆలోచించి ఇంకా కొత్త విషయాన్ని ఆయన ఆవిష్కరించగలుగుతాడు. కాబట్టి మనం అందరం కూడా ఇది ఏదో మామూలు విషయం కాదు, దీన్ని మనం అందరం లీనమైపోవాలి. పిఎంసి స్కూల్ యొక్క దాని యొక్క పెట్టడానికి కారణం ఏంటిది? ఇంత ఫండింగ్ వస్తుంది, ఈ కార్యక్రమాలు ఏంటి బాబు, ఇవి రోజు ఒక కార్యక్రమం చదువు చెప్పడం అయితే లేదు, ఇవే చేసుకుంటూ పోవాలా అని చెప్పేసి ఆలోచనతో కూడా ఉన్నారు చాలామంది టీచర్లు. కానీ ప్రతి ప్రోగ్రామ్
డిజైన్ చేయడానికి దాంట్లో ఎంతో దాని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చాలా మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అవి వాటిని మనం అక్కడ నెగిటివ్ వాటిని ఆలోచించకుండా పాజిటివ్నెస్ ఏముంది, దాంట్లో స్ట్రెంత్ ఏముంది, బలం ఏముందో అదే వెతకాలి. కానీ బలహీనతలను మనం పదే అనడం వల్ల మనం బలహీనం అయిపోతాం. అది నా ఆలోచన సార్. యాజ్ ఏ బయో టీచర్, నేను బయోసైన్స్ చెప్తాను. నా సబ్జెక్ట్ని పిల్లలకి నేను పరిసరాలకు కనెక్ట్ చేసేసిన సార్. నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కండక్టెడ్ ఇన్ మై స్కూల్స్, మై చిల్డ్రన్, వన్ డే ఐఎమ్ గోయింగ్ టు CL, అదర్ దెన్ అట్లీస్ట్ 10 స్టూడెంట్స్ కాల్ మీ. 10 మంది పిల్లల పేరెంట్స్ పిల్లలన్నా ఫోన్ చేస్తాను, సార్ ఏమైంది ఈరోజు స్కూల్కి రాలేదు అంటే. మనకి చిన్నదే ఆకు గురించి చెప్తాం. ఆకులు ఏముంది, వినేషన్ ఉంటుంది, పిటల్స్ ఉంటుంది, ఏముంటుంది, ఆ పార్ట్స్ ఉంటాయి. కానీ ఆకు మనకు చిన్నదే కనిపిస్తుంది. కానీ పిల్లవానికి చూపించి ఇది ఏముంది అని చెప్పేసి ప్రదర్శిస్తే వాళ్ళలో ఉన్న సంతోషమే వేరు. కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం యాజ్ ఏ టీచర్గా మన పిల్లలకి మనం భావి భారత పౌరులుగా కానీ బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలంటే ఫస్ట్ మనం స్టాండ్ మీద ఉండాలి. ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ కూడా మనం అక్కడ ఫీల్డ్ మీద తీసుకెళ్ళి మన పిల్లలకి నేర్పించి మరి దీనివల్ల మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత మంచి అకామిడేషన్ ఇచ్చేందుకు మన నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సార్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మళ్ళీ సంవత్సరం ఇటువంటి కార్యక్రమంలో మనం పాల్పంచుకుందాం. అంటే ఇది ఒక బూస్టింగ్. అంటే మనకు రాదనేది కాదు, అన్నీ వస్తాయి. కానీ దాని ఒకసారి మన ఇంట్లో 4 రోజులు మనం ఏదైనా దుప్పటి కానీ టవల్ కానీ వాడకపోతే ఎట్లయితే అది దానికి డస్ట్ ఉంటుందో అలా అన్నమాట. మనకు ఒక రీ ఎనర్జీని ఇచ్చింది, బూస్టింగ్ ఇచ్చింది, ఉత్సాహం. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తే పిల్లలు మన వైపు వచ్చేస్తారు. ఖచ్చితంగా ఈ PMశ్రీ స్కూల్ మనకి అడాప్ట్ అవ్వడం మన అందరి అదృష్టం. నేనైతే అదృష్టంగా వస్తాను. ఎంత కష్టమైన పొద్దున 9 to మళ్ళీ ఈవినింగ్ నాకు స్కూల్ టైం అయ్యే వరకు మా మిసెస్ ఫోన్ చేస్తే కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయాలి. అంత డివోటీగా పనిచేస్తే మంచి అవుట్పుట్స్ వస్తాయి సార్. మంచి లెర్నింగ్ అవుట్కమ్. మనకి చూడండి, ఒక ప్రయోగ దీపిక ఎంత అభ్యాసాలు ఇచ్చి ప్రయోగ దీపికలు ఎంత బాగున్నాయో చదవండి. అది చదివితే దాంట్లో ఎంత మళ్ళా చదవాలనిపిస్తుంది. దాంట్లో ఉన్న అట్లీస్ట్ 50% 30% ఎక్స్పెరిమెంట్స్ మన పిల్లలకి కనుక చేయగలిగితే అందులో ఉన్నంత ఆనందం ఎక్కడ కూడా లేదు సార్. నేను యాక్చువల్గా నాకు టైం ఇస్తే నా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ ఇక్కడ డిస్ప్లే చేసి చూపిద్దాం అనుకున్నా, కానీ నాకు టైం రాలేదు. కాబట్టి సరే మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఒక సార్ చూపించిన, మన సార్ పేరు ఏం సార్, ఇక్కడ పెద్ద క్లాస్ తీసుకున్న సార్ పేరు శోభన్ సార్ చూపించిన. నేను నైట్ సార్ ఫిదా అయిపోయాడు. నేను చూపించిన ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కానీ మన ప్రోగ్రాంలో నేను చేపించుకున్నాను సార్. అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు ఈ విధంగా పనిచేస్తున్నారా అనేటటువంటి థాట్ కల్పించిన సార్ నేను. కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. మరి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొఫెసర్ సార్ వాళ్ళకి, మనందరికీ, మన హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులందరికీ కూడా పేరు ధన్యవాదాలు. మనందరం కూడా మంచి పేరు చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నాకు యాక్చువల్గా నా పొజిషన్ నుండి రావద్దు, కానీ నేను నేర్చుకోవాలి, అందరిని కలవాలి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని జిజ్ఞాసతో వచ్చిన సార్. నేను అక్కడ PGIRDలో కూడా 3 days ట్రైనింగ్ తీసుకున్నాను నేను. ఆ ట్రైనింగ్ చెలిమి మీద. అక్కడ కూడా నాకు ఎంత ఉపయోగం అంటే నాకు నిజంగా అసలు నేను చదువు నేర్చుకున్నది ఒకటి, నేను చేస్తున్నది ఒకటి అనిపించింది. చాలా బాగుంది. PMశ్రీ స్కూల్ అనేటటువంటిది మా స్కూల్ని ఒక స్థాయిలో చూడాలని అనుకుంటున్నాను. అదే నాకు ఏం సార్. థ్యాంక్ యూ అన్నాడు సార్. Basically, before coming to the program, I was thinking that 3-day program, how it will be, and like that I was thinking. But when from starting of the program, like starting with the speeches by the dignitaries, and everything went very well. And our speakers, Shyam sir and Srinath sir, are very well, and they have given us very good impact of the complete program, 3-day innovation IDE program boot camp. Mainly they have discussed about innovation, intervention, and innovation is nothing but invention plus commercialization and the steps of entrepreneurship and disrupt model. It is very good, and like how they have explained is very good, excellent. Disrupt model and analysis of a problem, pain of the problem, and every step was very well explained.
And further, one more session was taken on the patent, how to apply for the patent, or what are the steps and what are the funds we will receive on that. And second day it was a value proposition and customer personal app, and there was a webinar on Parak. It also given a very good insight inputs for us. And incubation visit, it was a wonderful, like we have seen the live some working models in our incubation visit at the center. By this the students can gain many things, and grants and funds, regarding the grants and funds. And today morning class about the prototypes, what are the different types of prototypes, everything was very well explained by our speakers. And financial literacy and lean model also. Mainly the overall here, before our last session ended, Srinath sir was quoting that what are the main 4 steps we should look after. Problem, first step is what is the problem we have to identify. What is the business purpose from that problem we have to identify, and how much financially we need for that problem, and lean model for that problem. These are the main 4 steps we have to look forward for any entrepreneurship or any problem solving statement. And this completely 3 days, like how it went, I could not express also, but it was very good power pack presentation from our speakers. I would like to say that this program will be very helpful for our students if we work on it perfectly. Definitely, recently also this year starting, we have got a digital learning program in which mainly PMC schools got Arduino boards and etc. So we were thinking that how to use that. We know how to use that, but after using, where should we implement? Now by attending this program, I am having some confidence that I can make some models, or even after making the model, what should be the next step, or I can make the models with the help by giving the ideas to, by taking the ideas or giving the ideas to them, and taking the model with the students and implementing the innovation center. Definitely I look forward for this, and I also wish you all the best for this program. Great initiative by NCRT and Wadhwani Foundation. Thank you so much for giving this opportunity. నిన్న 3 days మొత్తం మన ప్రోగ్రామ్ 3 daysలో జరిగింది. సో మొదటి రోజు అందరు దాదాపుగా 9 AM కంటే ముందే వచ్చారు. ఒక 2-3% తప్ప దాదాపుగా అందరూ ఈ టైంలో చేరుకున్నారు. మనకు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ ఆదిలాబాద్ నుంచి కావచ్చు, వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. సో వాళ్ళకు రిసీవింగ్ ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగింది. సో మనం చాలా సాటిస్ఫై అయినాం. ఒక టీచర్కి ఎంత మంచిగా మర్యాద దొరుకుతుందా అనేది ఈ కాలేజ్ ప్రూవ్ చేసింది. తర్వాత స్టూడెంట్ డిసిప్లిన్ మీరు చూస్తున్నారు. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్ డిసిప్లిన్ ఎలా ఉందంటే, మొన్న మోహన్ సార్ గారు చెప్పారు, డైరెక్టర్ సార్, మన ఈ కాలేజ్ డైరెక్టర్ సార్ గారు చెప్పారు, మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా డిసిప్లిన్గా ఉంటారని చెప్పేసి. సో అది కూడా వాళ్ళు ప్రూవ్ చేశారు. ఈ 3 daysలో ఆ పిల్లలు అసలు ఈ కాలేజీలో ఉన్నారా లేదా అన్నట్టు ఉన్నది. మీరు గమనించండి, ఈ 3 daysలో మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది చేయలేదు వాళ్ళు. తర్వాత మనకు వాలంటరీగా పనిచేశారు. చూడండి, మనకు రిజిస్ట్రేషన్ రోజు రిసీవ్ చేసుకున్న తర్వాత మనకు స్టూడెంట్స్ రూమ్ కేటాయిస్తే ఆ రూమ్కి వాళ్ళు మనకి ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళారు. నేను ఆ రోజు నాకు రూమ్ నెంబర్ 16 ఇస్తే నేను తప్పిపోయి, అంటే మళ్ళీ నా లగేజ్ కోసం రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళాను. సో అప్పటికి ఆ సార్ వెళ్ళిపోయారు వేరే టీచర్స్తో. ఆ తర్వాత వేరే వాలంటీర్స్కి నేను అడిగాను. ఆ వాలంటీర్స్కి నాకు సంబంధమే లేదు, కానీ ఆ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి సో నా స్టూడెంట్స్ నెంబర్ 16 నెంబర్ అంటే ఆయన మళ్ళీ నాకు ఏ విధంగా మర్యాదపూర్వకంగా తీసుకెళ్లారో ఆ విధంగా మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళారు. సో ఆ మోహన్ సార్ చెప్పినట్టు, ఈ కాలేజ్ డైరెక్టర్ మోహన్ సార్ చెప్పినట్టు డిసిప్లిన్ ఉంది. ఈ 3 daysలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు పిల్లలతో. సో అది స్టూడెంట్ డిసిప్లిన్ చాలా నచ్చింది. ఆ తర్వాత ఈ 3 daysలో మా సార్ శ్రీనాథ్ సార్, ఆ తర్వాత శ్యామ్ సార్, వాళ్ళు ఎంత బాగా చెప్పారంటే, మేము స్టూడెంట్స్ కాదు, ప్రిన్సిపల్, టీచర్స్, హెడ్ మాస్టర్స్ ఈ నాలెడ్జ్తో ఉన్న స్టూడెంట్స్ లాగా ఇక్కడికి వచ్చారు. స్టూడెంట్స్ కాదు కదా, ఈ అందరూ వెల్ నాలెడ్జ్ ఫెలోస్.
అందరూ ట్రైనర్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు, చాలా నాలెడ్జ్ ఉండేది వాళ్ళకు. కానీ ఈ 190 మెంబర్స్ని ఈ ఇద్దరు సార్ ఎలా మేనేజ్ చేశారంటే అసలు వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళకుండా మేనేజ్ చేశారు. వాళ్ళ కోఆర్డినేషన్ కూడా ఎలా ఉందంటే ఆ సార్ శ్యామ్ సార్ మాట్లాడితే శ్యామ్ సార్ది ఎండ్ అయితే వెంటనే శ్రీనివాస్ సార్ మాట్లాడేవారు. ఇద్దరి దగ్గర మైక్ ఉంది. కోఆర్డినేషన్ ఎలా ఉందంటే మేము గమనించాము, చాలా బాగా కోఆర్డినేషన్ ఉంది ఇద్దరి మధ్య. సో మాకు చాలా ఎంకరేజ్ చేశారు. మేము తప్పు చెప్పినా ఏ విధంగా చెప్పినా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. ఎన్ని టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్లో అందరూ యాక్టివిటీ చేశారు. ఇది నేను గమనించాను. అందరూ చేశారు. ఫలానా టేబుల్ నుంచి చేయలేదు అనేది లేదు. అన్ని టేబుల్స్ నుంచి యాక్టివిటీస్ అనేది చేశారు. సో ఫస్ట్ డేలో ఏం నేర్చుకున్నామంటే ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్, తర్వాత అసెంబుల్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇన్నోవేషన్, ఇనిషియేటివ్స్. ఆ తర్వాత సెకండ్ డే ఎంపథీ టు యాక్షన్ మన సార్ ద్వారా చెప్పించారు. ఆ తర్వాత మేకింగ్ యువర్ బిజినెస్, ఆ తర్వాత ఇన్నోవేషన్ ఇన్ యాక్షన్ మన పిల్లలు. ఇందాక సార్ చెప్పారు, మన కాలేజ్ పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళ ఇన్నోవేషన్ చూస్తే వాళ్ళు తయారు చేసే ఆ మిషన్స్ ఇవన్నీ ఒక 15-20 ఉన్నాయి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ విధంగా మనం ఏదైతే మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో వాటి ఆ మిషన్స్తో వాళ్ళందరూ తయారు చేశారు. సో అది చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత థర్డ్ డే ఈరోజు బిజినెస్ మోడల్ క్యాన్వాస్, తర్వాత ప్రోటోటైప్. సో ఇది ఆ ఇద్దరు సార్ కోఆర్డినేషన్లో చాలా బాగా జరిగింది. తర్వాత మన కాలేజ్ ప్రిన్సిపల్ ఈ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఆ సార్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. ఆ సార్ రియల్గా ఒక టీచర్కి ఉన్న క్వాలిటీస్, హెడ్ మాస్టర్స్కి ఉన్న క్వాలిటీస్ ప్రిన్సిపాల్ సార్లో ఉంది. ఆ తర్వాత కానీ మన ఈ కాలేజ్ వాళ్ళు కొన్ని జస్ట్ మిస్టేక్ కూడా చేశారు. అది కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అయితే మనకు ఫెసిలిటీస్ కల్పించారో అది చెప్పాను, కానీ కొన్ని తప్పిదాలు కూడా చేశారు. అది కూడా నేను చెప్పాలి. చూడండి, ఫస్ట్ డే రోజు మనకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇందాక చెప్పాను, మనం ఏ విధంగా ఫుడ్ పెట్టారో మీరు కూడా చేశారు. చాలా బాగా ఫుడ్ పెట్టారు. అందరూ సాటిస్ఫై ఉన్నారు. 3 days కూడా ఫుడ్ చాలా బాగా ఇచ్చారు. ఫుడ్ విషయంలో కూడా మేము చాలా సాటిస్ఫై ఉన్నాం. వి విల్ హ్యాపీ. అకామిడేషన్ విషయంలో వి విల్ హ్యాపీ. కానీ ఫస్ట్ డేకి థర్డ్ డే చూడండి, మీరు గమనించండి. ఫస్ట్ డే మనకు చెప్పకూడదు కానీ చెప్తున్నా సార్, ప్లీజ్ అది ఆఫ్ చేయండి. ఓకే. సో నజరత్ అఫ్సమ్. Good evening everyone. Warm welcome to the valedictory ceremony of the 3-day Innovation, Design and Entrepreneurship boot camp organized for the principals and teachers of the PMI courses. This prestigious program is sponsored by the Ministry of Education Innovation Cell, MIC, AICTE, Government of India, in association with Wadhwani Foundation. After 3 days of insightful learning and collaboration, we gathered together to formally conclude this enriching academic journey. To seek divine blessings on the successful completion of this IDE boot camp, sponsored by AICTE and Wadhwani Group, and to express our gratitude for the learning journey, and I request all the participants give a big applause. Okay, to formally welcome the gathering and to set the tone of today's program, we invite Professor D. Srinivas, Nodal Center Coordinator NRCM, to deliver the welcome address. We now invite Professor M. Shobhan, Nodal Center, Single Point of Contact, to address this gathering. Please take the chair. Academic leadership plays a vital role in nurturing innovation. Hence, we now welcome our principal, Dr. R. Lokanathan Garu, to address the gathering. Now, yes. Yeah. Now we would like to invite the Vice Principal, Dr. K. Purushottam Prasad sir, and Mayur sir, and Sudhir sir, and all the dignitaries on the dais. And now we would like to invite our Honorable Secretary,
J. Trishul Reddy Garu and Honorable Chairman J. Narasimha Reddy Garu. Now we would like to invite the resource persons Bhaskar Garu, Mayur Garu and all the dignitaries on the dais. Everybody is in the planning of leaving the venue to your native places. We are not going to take much of your time. There is no good number of speakers also. Myself and our beloved secretaries are both two are going to speak on this occasion. And first of all, whatever the section that is being extended by respected teachers, we will take in right spirit. I do agree. Certain aspects we reached your expectations. Especially, it is a known fact that, let me frankly, openly share with you, whereas the distribution of food for some teachers in some, maybe in the morning of first day and yesterday night, we came to know that we given to the vendor, whatever the number we have quoted to him, of course, for some faculty members was went short. Extremely, we are very sorry. And next time we'll see that it will not happen. And as you said, thank you very much. Absolutely, from bottom of heart, we are expecting our sorry for that. But see that what best we can able to extend from our end, we try our level best. And on this occasion, that's my responsibility to extend a sincere thanks to entire my teaching faculty and organizing committee for conducting this event in a most respectful manner, commitment manner. Thank you, all the members, everybody. And this is my responsibility to extend what thanks to the Wadhwani group members. Sir, you conducted this event in a most effective manner, and I have listened to the feedback from the teachers also. Thank you very much. And first of all, this is my honor to extend my thanks to our beloved chairman Narasimha Reddy sir and our secretary Trishul sir and other dignitaries for giving opportunity to conduct this event, sir. Thank you very much. And finally, in the even inauguration session also, I did not spoke about any of the credentials of our institution because I thought of that was not the right forum and right time to express. But please bear with me couple of minutes because some of the teachers they came to us and asking for different credentials about the institution of their wards or neighbors or friends or something like that. Narasimha Reddy College started in 2007 and institution got NAAC A grade. Of course, NAAC, many of the teachers might have known A grade, B grade, B plus, B, C, C plus, D, etc. So our Narasimha Reddy College got accreditation A grade, and we are very proud to say that our all UG programs, electronics engineering, electronics computer engineering, EEE, mechanical, civil, CSE, all branches of engineering are accredited by National Board of Accreditation. Because if you want to see any of the institution, the quality and standard of the institution, you must look at the two autonomous accreditation bodies across the pan India. One is NAAC and another one is NBA. NAAC stands for entire institution, whereas NBA it goes with program wise. Let's suppose some institution is running 7 programs. Out of 7 programs, only 4 programs only might be accredited by National Board of Accreditation because of standard of the program, faculty, teacher performance, student performance, publications, etc. We are very proud to say that all engineering programs are accredited by NBA 2 times and 3 times some programs. Now we are going for 4th time. In addition to that, we got autonomous status. The autonomous status is being extended by UGC and State University to strengthen the curriculum as per the needs of the society, as per the needs of the students, as per the interest of the students and potential. I don't know how many percent of students are really using that autonomous strength. As per NEP 2020, institutions has to consider the philosophy and dynamics of autonomy. Why? Because the responsibility of the institutions to meet minimum 100 number of companies and to get the inputs from the top level heads, especially technocrats, HR level, technical head level, vice president level, exactly what kind of skills, what kind of technology your industry is expecting from our students. Why? Because we are not following the syllabus given by some other body. We are framing our own syllabus. To frame the syllabus of any autonomous institution,
every department must have board of studies. This board of studies must contain minimum 2 members from professor level, either from IITs or NITs, and second one professor from JIT University Hyderabad, and one expert from alumni who is working in a high profile. That is the reason why autonomous, to sanction autonomous, any college must have minimum NAC A grade and minimum 10 years must be completed. Why? Because if 10 years completed, minimum 6 batches might have left with the institution. Those alumni may be working in high profile companies. So therefore in BOS, the highest profile members also must be the members of the BOS. In addition to that, we should invite the very highly enriched industry experts in the BOS. Likewise, BOS must be performed, constituted, and this BOS must be developed the syllabus. This syllabus must be approved by the JIT. We are taking every care to prepare the syllabus as per the needs of industry. And at the same time, we are sometimes even bypassing certain norms to see that giving topmost priority to the training. If you speak to our third year and 5 year students, you can able to understand how the training and academics are going on. Morning first session, 9:30 to 1 o'clock, complete training as per the syllabus of industry. What exactly is industry is required. From afternoon session 3 hours, it goes as per the academics, as per the schedule of timetables and all. So what happens, our aim is by the time student reaches to, for your example, let me tell you one thing. The 5 students, they are working in Invoice Cloud with a package of 9 lakhs. 9 lakhs. When they were placed, last year, when they were in 3rd year, 2nd semester itself, they were placed. 3rd year, 2nd semester. And you can look into our website also. Their names are there, roll numbers are there, their branch is there, everything in our website. So why I am saying this, institutions should not run in a conventional mode. Institutions has to run according to what is the need of the industry, what is the need of the society, what is the need of the present technology expecting. So in that aspect, we are trying our level best. Why I am saying this time R25 regulation, the entire 4th year, we kept in online, what is NPTEL, you might have said, meet up the teacher might have. Really, I am suggesting for some of the teachers, especially youngsters, you can register for NPTEL, which is being offered by the IITs. There I have listened, I have registered, I have gone through each and every video, I have written the test. Beautiful, excellent subject. So therefore, in certain aspects, we mandate all our school teachers also to be the part of NPTEL, and you can see we are very proud. In the entire Telangana, our National Degree College took 5th place in getting certifications of student certification. We are very proud of our students and our faculty members. So therefore, very, very thank you for bearing with us for a couple of minutes or 5 to 6 minutes to explain our institution. And once again, thank you very much. Thank you very much. Respected Chairman of NRCM, Shri Narasimha Reddy Garu, our Principal Dr. Lokanathan Sir, respected representatives from the Ministry of Education, Innovation Cell, Mr. Mayur Madhukar, esteemed dignitaries on the dais, principals and teachers of PMC schools, faculty members, coordinators, and dear participants, a very good evening to one and all. It gives me great pleasure to address the gathering on the occasion of the valedictory ceremony of the 3-day Innovation Design and Entrepreneurship IDE Boot Camp. I sincerely thank the Ministry of Education, Innovation Cell, AICTE, and the Wadhwani Foundation for their valuable support in the organizing this program. My appreciation also goes to the organizing team of the Narasimha Reddy Engineering College for the smooth and successful conduct of the boot camp. This program has effectively highlighted the importance of innovation, design thinking, and entrepreneurship in today's education system in line with NEP 2020 and the PMC vision. Teachers are the key drivers of this transformation, and initiatives like this empower educators to inspire young minds. I am confident that the knowledge and experiences gained here will be meaningfully implemented in your respective institutions. I congratulate all the participants on the successful completion of the IDE Bootcamp.
and wish you a continued success. Thank you. Thank you very much. Thank you, sir. Sir, please come, sir. No, you are the main important person of this program. Please come to the dais, sir. You are welcome. Sir, please come. Yeah. Now I would like to invite Mr. Mayur Garu to address the gathering. How was the hospitality from Narsima College? Excellent. So have you seen Principal Sir's energy during the speech, right? You observe now? I think it's wonderful. I would love to have it, sir. The energy you are having. So I think it comes from the roots. Chairman sir, I got to know he comes 4 a.m. in the morning and he is still here by 6, right sir? I guess it's right? So, and apart from that, all the faculty members are so active. I guess everyone having queries, they are resolving your queries, right? The hospitality is so good, the coordination was good, and these I work with many of the institutions, but sir, your college is actually making a difference. On a very first time they are doing our event, still they do it so wonderfully. Since morning we are doing some kind of thing. I'll let you know what is because why I was not here. But still everything went smooth, nothing was there. I guess all of you are happy, you learned something, right? Yes. So actually before the vote of thanks, I want to conclude things. I want to thank Chairman sir, Secretary sir, Wadhani, our spokesperson, thank you so much. Principal sir, Vice Principal sir, all the faculty, coordinators, our SPOC, thank you so much. And lastly, I hope you have learned something. You learned about innovation, entrepreneurship, everything, about initiatives of Government of India, what we are trying to make a difference in school education. And you are the main torch bearer, as I already mentioned. I just wanted to tell one small example. Like last year, the students or the teachers who have participated in the boot camps, they put their ideas in our portal, but in 2 rounds of evaluation, they went out from the contest. So, just in 1 month, we are calling them. From Telangana, we have a high volume. So, we are doing in next month, we are calling them, and we will be doing the next round of regional mentoring to all of them. Okay. So, whatever their ideas on a first or second tier 2, they will be come to a higher level. So, whatever you learn today, that is step 1. So they will be learning step 2 or step 3. So it's not like we are leaving your hand once you put your idea. It's not like that. We do the regional mentoring. So I hope if you put your ideas after going back to your schools, you come to our portal, you put your ideas. We will not leave your hand. We want to make you something, and we will try to help you out. So I think I expect कि आप सब लोग सब साथ में काम करेंगे. Thank you so much. As a ज़्यादा vote of thanks ज़्यादा time नहीं लगा. So Kunal, thank you so much. All the best. नमस्कार. इसको भाषण आयोजक सिंपल स्टेट का respected dignitaries standing up there. See, మీరేదో చెప్పారు విన్నాను. I don't know what they have taught you and what happened. I don't know. But usually I used to say, నేను ఇక్కడ నిల్చున్నాను, నాకు కనిపిస్తున్న ఈ సీన్ వేరు. From your point of view, maybe you are looking at the same place, ఇదే ప్లేస్ ఇక్కడే ఉన్నాను, కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉంది. సో ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. మీరు ఏ డైమెన్షన్ చూస్తే అక్కడ అలాగే అనిపిస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ ద ప్రాబ్లమ్ విల్ హ్యావ్ సో మెనీ డైమెన్షన్స్. అర్థమవుతుంది? మీరు అక్కడ ఉండే చూస్తున్నారు, ఆ పర్సన్ అక్కడ ఉండే చూస్తున్నారు. If you go into that place and look at the problem, maybe you will have a different perception about the problem. What my point? Yes, sir. So always put yourself in risk zone, come out of the box, and look at the problem from different dimensions. Possibly you will get good solution. I think this is what the whole idea about this program. And I would like to see that ఎప్పుడు చెప్తా ఉంటాను, క్లాస్ రూమ్లో ఏదో ఎక్కడ మార్పు జరగాలంటే క్లాస్ రూమ్లో మనం టీచింగ్ చేసే విధానంలో మార్పు వస్తే మొత్తం చేంజ్ అవుతుంది. ప్రపంచంలో గొప్ప మేధావులు మనమే, నేను కూడా అనుకుంటాను, మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్.
కానీ మనకన్నా ఇంటెలెక్చువల్స్ చాలా ఉన్నారు. చిన్న పిల్లల నుండి ఎక్కువగా నేర్చుకోవాలి. యాక్చువల్గా వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాడికి ఇవన్నీ ఉండవు. ఎలాంటి వాటి ఏమంటారు వేడిసాలు ఉండవు. సో ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్గా చూస్తారు. వాడి పర్సెప్షన్ మీరు ఆలోచన చేస్తున్నారు, ఆ డైమెన్షన్ మీరు ఆలోచన చేయండి. డెఫినెట్గా వాళ్ళకి మనం ఎక్కువ నేర్చుకోవడానికి. సో ఇట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. పిఎంసి స్కూల్స్ నిజంగానే ఎక్సలెంట్ స్కూల్స్ కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత ఇస్తుంది, ఇంత చేస్తుంది కార్యక్రమాన్ని. ఆల్ ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వాళ్ళు. Official from PHC schools towards the Telangana state. So he was not there, I was not able to get you. Okay, honestly. So thank you so much, sir. I am extremely sorry, apologies that I didn't say. Thank you so much. Thank you so much, sir. All of them. So the main thing here is the arrangement and the all of management, especially secretary sir. Whenever we ask anything, the sir said yes, go ahead. Director sir, principal sir, entire our team, all the management and our teams, HODs, our staff, what the faculties, non-teaching staff and press, everyone supported us all these 3 days and the program went successfully. I only humble request to you all is keep learning, keep inspiring your students, because there may be lacks of teachers. Out of them, in Telangana in PMC schools, you are maybe doing great, and your efforts to keep learn and to put our country in a forward direction, in right direction, to make our upcoming generation to become India is a developed country. Thank you so much. Thank you, sir. Thank you so much. So as far as concerned, this is the right time. Our college, Lakshmana Reddy Engineering College, is going to conducting the Department of Career Development Cell is conducting the Core Storm 2026 on generative artificial intelligence and LLM applications, robotics, drones and autonomous systems, cyber security and threat intelligence, health tech, medtech, diagnostics, fintech, blockchain and digital trust, smart cities, IoT and edge computing, green tech and energy optimization, agri-tech and rural innovation, transportation and logistics, open innovation challenge. So in this regard, we are inviting all the students and all the colleges for participating in the Core Storm 2026. So now I would like to request all the dignitaries to launch the poster launch Core Storm 2026. This event to launch our poster in this occasion. Give a big applause. I request all the participants to give a big applause. Thank you, sir. Distribute the certificates to resource persons as well as coordinator. And this 3-day Innovation Design Entrepreneurship Bootcamp for principals and teachers of PMC schools. And see that he is taking care of. He came to campus one day prior. He went to hostel. He visited each and every room. He has seen the washrooms also. He visited our canteen. All the facilities he has been monitoring. Thank you very much, sir. With your guidance and support, the organization in the most effective manner. Thank you. Now I am requesting our chairman, sir. Chairman, sir, and treasurer, sir, as well as Bhaskar, sir, and Mayur, sir, to distribute the certificate to resource persons. Shyam Connector Garu. Certification. Thank you very much, sir. These two resource persons has conducted the event as the teachers and participants said that in a most effective manner, sir. Even though you are seems to be very young, but you conducted the program in a most efficient and professional manner. Thank you very much. Sir, principal sir, nodal center head. Sir, Principal sir.
please take the certificate from Chairman sir and Secretary sir. Give a big applause. Next followed by Dr. M. Shobhan Garu, Professor NRCM. Next followed by Professor D. Srinivas, Dean ICT NRCM. Mr. K. from the participants, Mr. K. Nihal Krishna, founder of Punyaka. Next followed by participants, A. Madhukar, HM Government Ashram High School, Jyotiram Godam, Archana Rathod, Superintendent, TGSWRS, Junior College Girls, both, R. Rajendra Prasad, Headmaster, PM Sri JPHS Sonala. Yes, sir, look here. Give a big applause to the participants. Mr. O. Prakash, SCA, PM Sri JPHS Sonala. CH Ashana Yadav, CH Ashana Yadav, SCA. Now, I call upon Mr. S. Kantarao, PGD Maths. Yeah, look here, sir. PGD WUR, KC, Neela Devi, GHM. Yeah, look here. PGHM, yeah, look here. GR2, PMC JPHS, Kuttur. Okay. B. Navina, SA Bass, Headmaster, PMC. Yeah, okay, look here. Okay. Okay. Last one program. Big applause. I am requesting 2 teachers to join for the presentation so that the group photo will be very Yeah, okay. beautiful. Sir, look here. 2 to 3 teachers, please come on to the dais Okay. for presentation our. Next follow to Shyam Prasad Garu, Pega. Yeah, okay, look here, sir. Shyam Prasad Garu. Okay. Okay. Okay, sir. I request all the participants, please give big applause. Wait, sir. National anthem, sir. It's my privilege to propose the vote of thanks on this occasion. Respected guest of honor, B. Bhaskar Garu, School of Education, Telangana. Respected representative from the Ministry of Education, Mr. Mayur Madhukar Garu. Respected Honorable Secretary, Shri J. Kushil Reddy Garu. Respected Director, Dr. A. Mohan Garu. Respected Principal, Dr. R. Loganathan Garu. Esteemed dignitaries on and off the dais. Principals and teachers of PM Shri Schools,
faculty members, coordinators and dear participants. Good evening one and all. On behalf of Narasimha Reddy Engineering College, it is my privilege to propose vote of thanks on this auspicious occasion of the valedictory ceremony of the 3-day Innovation, Design and Entrepreneurship Bootcamp. I express my sincere gratitude to the Ministry of Education, Innovation Cell, AICT Government of India and the Wadhwani Foundation for their valuable support and guidance in making this program a grand success. I extend my heartfelt thanks to Mr. V. Bhaskar Garu and Mr. Mayur Madhukar Garu for their constant encouragement and support, Loganathan Garu for their guidance and encouragement throughout the program. My sincere thanks to all the resource persons, coordinators, faculty members, volunteers and organizing committee members for their dedicated efforts in planning and execution of this bootcamp successfully. Finally, I thank all the principals and teachers of PM Shri Schools for their active participation and enthusiastic involvement which truly made this program very successful. With this, once again I thank each and everyone present here and wish you all a continued success. Thank you one and all. Vinayaka Jaya He Bharata Bhagya Vidata Punjab Sindhu Gujarat Maratha Dravida Ganga Uchala Jaladi Taranga Tava Shubha Name Jage Tava Shubha Ashisha Mage Gare Tava Jaya Gata Jana Gana Mangala Dayaka Jaya He Bharata Bhagya Vidata Jaya He Jaya He Jaya He Jaya 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 He Jai Hind. Sir, back. Koncham back.